రోజున చాలామంది సహవాసంలో ఉన్నవాళ్లే. ఈ ఇస్కరియోతు యూదా సహవాసంలో ఉన్న వ్యక్తే. యేసయ్యతో పాటు 11 మందితో కూడా ఇతనొకడు 12వ వ్యక్తిగా ఈ యొక్క సహవాసం, ఈ ఫెలోషిప్, ఈ గుంపు కొనసాగించబడుతుంది. కానీ ఈ యొక్క ఈ యూదా ఇస్కరియోతులో ఆశలు వేరుగా ఉన్నాయి, కోరికలు వేరుగా ఉన్నాయి. అందరి కోరికలు ఏమంటే, అయ్యా నీ యొక్క రాజ్యంలో కుడివైపు ఒకరిని ఎడమవైపు ఒకరు మేము ఉండాలని వాళ్ళు కోరిక ఉంది, శిష్యుల కోరిక. కానీ ఈడు కోరిక ఏంటంటే అందులో వేయబడిందంతా దొంగిలిస్తూ ఉండాలి. అంటే ఒక సపరేట్ డిఫరెంట్ అయినటువంటి థాట్, సపరేట్ డిఫరెంట్గా ఉన్నటువంటి డిజైర్స్. అందరి కోరికలాగా ఈయన కోరిక కాదు, ఇది ఒక ప్రత్యేకమైన కోరిక. ఇది ఎవరికి తెలియని కోరిక, ఇది ఎవరికి అర్థం కాని కోరిక.